అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కచ్ వర్క్ గురించి నేర్చుకుందామండి ఈ వీడియోలో. చూడండి, ఇక్కడ నేను ఒక బాక్స్ డ్రా చేశాను కదా, ఇది బిగినింగ్ అండి. అంటే ఫస్ట్ మనము ఎలా నేర్చుకోవాలి అంటే ఇలా ఒక్క బాక్స్తో ట్రై చేస్తే ఈ బాక్స్ అర్థమైందంటే మీరు తర్వాత ఎలాంటి మోడల్స్ ఎలాంటి టైప్స్ ఉన్నా కానీ ఈజీగా చేసుకోవడానికి చాయిసెస్ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏదో ఒక కార్నర్ దగ్గర పైకి తీసుకోవాలి. తీసుకొని దానికి ఆపోజిట్ ఉండే కార్నర్కి నిడిల్ని దింపేసుకోవాలి అండి. మళ్ళీ దాని పక్కలే ఇప్పుడు మనం ఎక్కడైతే తీసుకున్నామో దాని పక్కలే నిడిల్ని పైకి తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత ఇక్కడ దారము ఒకటేమో కిందికి ఉండాలి, ఒకటేమో పైకి ఉండాలండి. ఫస్ట్ చేసుకున్నప్పుడు మనకు ఈజీగానే వచ్చేస్తుంది. సెకండ్ టైం చూడండి, దానికి ఆపోజిట్ ఇలా నిడిల్ని కిందికి దింపేసుకోవాలి. దింపేసుకున్న తర్వాత మళ్ళీ ఆ కార్నర్కి అవతల సైడు నిడిల్ని పైకి తీసుకోవాలండి. పైకి తీసుకున్న తర్వాత చూడండి, ఒక్కొక్కసారి ఇలా కరెక్ట్గా వస్తుంది. అంటే ఒక సైడ్ ఏమో కిందికి, ఒక సైడ్ ఏమో పైకి ఉండాలి. లేదు సేమ్ వచ్చింది అనుకోండి, దాని కిందికి తీసేసేయండి నీడిల్ని. మళ్ళీ దీనికి ఆపోజిట్ ఇక్కడ దారం తీసుకొని దాని పక్కలే యువతల కార్నర్కి నీడిల్ని పైకి తీసుకోవాలండి. ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు ఇక్కడ రెండు సేమ్ వచ్చినాయి కదా, అందుకే దీన్ని ఇక్కడ కిందికి తీస్తున్నానండి నేను. ఇలా తీసుకొని నీడిల్ని కిందికి దించేసుకోవాలి. ఇది మనకి ఈ కట్స్ అనేటివి కంప్లీట్ అయిందండి. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఏది కూడా సేమ్ ఉండొద్దండి. ఒకటి కిందికి ఉంటే ఒకటి పైకి ఉండాలి. తర్వాత సెకండ్ స్టెప్, మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడనే కాదు, థ్రెడ్ కిందికి ఉన్న దగ్గర ఏ కార్నర్ అయినా మీరు చూస్ చేసుకోండి. ఆ కిందికి ఉన్న దాంట్లో నుంచి నీడిల్ని ఇలా పైకి తీసేయండి. కిందికి ఉంది కదా దారము, దానిలో నుంచి నీడిల్ని తీసేయండి. తీసి మనం ఇక్కడ యూ షేప్ అనేది తీసుకోవాలండి. చూడండి, ఇక్కడ పైనుండి రెండు సేమ్ అవుతాయి కదా, అందుకే నేను ఇక్కడ కిందికి తీస్తున్నాను. ఇలా యూ షేప్ తీసుకొని ఇలా అల్లుకోవాలి. నెక్స్ట్ ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిలో నుంచి ఒకటి కిందికి ఒకటి పైకి ఉండాలండి. మళ్ళీ ఈ కార్నర్ కింది నుంచి మళ్ళీ తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ లాంగ్ దారాలు ఉన్నాయి కదా, వాటి మధ్యలో నుంచి ఒకటి పైకి తీయాలండి. అయిపోయింది. ఇంకా ఇది చూడండి, ఇలా అల్లుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. కచ్ వర్క్ చాలా బాగుంటుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ ఆల్రెడీ నీడిల్ అనేది ఈ కార్నర్లో కిందికి ఉన్న దాంట్లో నుంచి మనం ఇలా తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ రెండు దారాలు ఉన్నాయి కదా, ఒక దానిలో నుంచి ఇలా పైకి తీసేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఆపోజిట్ కార్నర్కి వచ్చేసరికి మనకు కిందికి ఉన్న దారంలో నుంచి నీడిల్ని మనము పైకి తీసేసుకోవాలి. చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. మళ్ళీ ఇక్కడ మనకి రెండు దారాలు వస్తాయి కదా, ఆ మధ్యలో నుంచి ఒకటి ఇలా పైకి తీసుకోవాలి. చూడండి, మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో మన థ్రెడ్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాతనే మనం క్లోజ్ చేయాలండి. ఇక్కడ ఈ రెండు దాంట్లో నుంచి మనకు ఏదైతే కరెక్ట్ పొజిషన్ అంటే ఒకటి కిందికి ఒకటి పైకి ఉండాలి కదండి, అలా తీసుకొని మనం ఎక్కడైతే నీడిల్ని స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేయాలండి. అలా చేస్తేనే మనకి ఈ వర్క్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఇలా దారాన్ని నేను కిందికి తీసేసుకుంటున్నా. ఇది ఒక బాక్స్ అండి, కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ బార్డర్ బాక్సెస్ వేసుకున్నాను చూడండి. వీటికి కూడా సేమ్ అండి, ఏదో ఒక దగ్గర నుండి స్టార్ట్ చేయాలి. ఒక నీడిల్ కిందికి ఉంటే ఒక సైడు దారం కిందికి ఉంటే ఒక సైడు అప్ ఉండాలి అండి. సేమ్ ప్రాసెస్, అక్కడి ప్రాసెస్సే ఇది. చూడండి, ఇక్కడికి వచ్చే వరకు దాని పక్క కార్నర్ అనేది దాని మీది నుంచి ఉండాలి. చూడండి, మళ్ళీ అక్కడ లాస్ట్ చూసుకోవాలి. ఇక్కడ అక్కడ సేమ్ ఉండొద్దండి. ఒక దగ్గర దారం కిందికి ఉంటే ఇంకొక దగ్గర దారం అనేది పైకి ఉండాలి. ఇలా అన్ని కార్నర్స్ కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇది. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ
ఒకటి కిందికి ఒకటి పైకి అండి. చాలా ఈజీ. ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కానీ మనము 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కార్నర్లో మనము ఇలా పైనుండి తీసుకోవాలండి. దీనికి ఆపోజిట్ ఉండాలి ఏదైనా. ఈ మధ్యలో చూడండి, మనము ఇక్కడ ఈ బాక్స్ని మాత్రమే చూస్ చేసుకోవాలి. ఇక్కడ కిందికి ఉంది కదా, ఇలా అంటే సేమ్ డైరెక్షన్లో ఉన్న దారాలను చూసుకోవాలండి మనము. అలా చూసుకొని ఇది వేసేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది. ఇలా చూడండి, దాని కార్నర్లోనే పైకి తీయాలి. పైకి తీసి మళ్ళీ సేమ్ ఒకటి కిందికి ఒకటి పైకి. ఇక్కడ చూడండి, ఈ 2 కూడా పైకి ఉన్నాయి కదా, దీన్ని కింది నుంచి తీసుకోవాలండి దారం తీసుకుంటే మీరు ఎప్పుడైనా సేమ్ డైరెక్షన్లో ఉండే దారాలను చూస్ చేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఒకటి పైకి ఒకటి కిందికి. ఇక్కడ ఇది వేసేటప్పుడు ఒక్కొక్కటి కొంచెం సేమ్ ఉంటాయండి, కానీ అవి ఏం కాదు, మనము వేసేటప్పుడు సెట్ అయిపోతాయి. మనం వేసే దారాలన్నీ డైరెక్షన్ చూసుకుంటే మనకు ఈజీగా వేసేసుకోవచ్చు. అంటే సేమ్ డైరెక్షన్లో ఉండే దారాలను చూసుకోండి. అవి మాత్రం ఒకటి కిందికి ఒకటి పైకి ఉంటే చాలా నీట్గా వస్తుంది. మనం ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండే తీసుకుందామండి. చూడండి, ఇక్కడ నేను ఇంతకు ముందుకు చెప్పిన ప్రాసెసే అండి. దీనికి ఇంకొక మెథడ్ కూడా ఉంది, నేనైతే ఈ మెథడ్ ఫాలో అవుతాను. ఇక్కడ కింద ఉన్న దారంలో నుంచి నీడిల్ని పైకి తీయాలండి. పైకి తీసిన తర్వాత సేమ్ ఇందాక చెప్పాము కదా, ఫస్ట్ 1 బాక్స్ వేసినప్పుడు సేమ్ యూ షేప్ లాగా అల్లుకుంటూ రావాలి అండి. ఇది చూడండి, ఇలా పైనుండి తీసేసరికి మనకి ఆ షేప్ అవుట్ అవుతుంది. కాబట్టి ఇలా కింది నుండి తీసుకొని ఈ 2 లాంగ్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఇది ఇక్కడ నుంచి మళ్ళీ కింద ఉన్న థ్రెడ్స్ నుంచి తీసి ఈ లాంగ్ థ్రెడ్స్ మధ్యలో నుంచి నీడిల్ని పైకి తీసామంటే మనకి ఈ అల్లిక అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, నెక్స్ట్ ఇక్కడ మనకి అక్కడనేమో ఒకటే బాక్స్ ఉన్నది, ఇక్కడ మల్టిపుల్ బాక్సెస్ ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి సేమ్ అండి, ఇందాకట్లాగానే ఆ 2 కూడా సేమ్ రాకుండా కింది నుండి తీసేసుకోవాలి. చూడండి, ఇలా తీసేసుకున్నామంటే మనకు చాలా అంటే చాలా ఈజీగా మనకు నెక్స్ట్ స్టెప్ ఏది తీసుకోవాలి అనేది మనకు అప్పుడే అర్థమైపోతుందండి. ఇలా తీసుకొని ఈ డైరెక్షన్లో ఇలా మధ్యలో నుండి నీడిల్ని తీసామంటే మనకు ఈ కుట్టు అనేది చాలా నీట్గా చాలా బాగుంటుంది. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు నార్మల్ థ్రెడ్స్ ఉంటాయి కదండి, మిషన్ థ్రెడ్స్, ఆ మిషన్ థ్రెడ్స్ని 8 లైన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది, నీట్గా కూడా వస్తుంది. నేను ఇక్కడ తీసుకున్నది యాంకర్ థ్రెడ్ అండి. ఇది 5 రూపీస్ ఈచ్ వన్, 20 మీటర్స్ ఏమో ఉంటుంది ఈ థ్రెడ్. ఒకవేళ ఇది లేకపోయిందంటే మీరు నార్మల్ థ్రెడ్ని 8 లైన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, నీట్గా వస్తుంది. సిల్క్ థ్రెడ్ తీసుకోవడం వల్ల అది చిక్కు పడిపోయి మీరు వేసింది కూడా అర్థం కాదు. స్టార్టింగ్ అయితే అలవాటైతే ఏం కాదు. చూడండి, ఇలా మళ్ళీ పైకి వచ్చే వరకు మనకు ఆటోమేటిక్గా కింద ఉండే ఆ దారం అనేది మనకు అర్థమైపోతుందండి. దానిలో నుంచి తీసి మనము దాన్ని అల్లేటప్పుడు ఇలా లాంగ్ దారాలు ఇలా లైన్స్ వచ్చినప్పుడు ఆ లైన్స్ మధ్యలో నుంచి తీసేస్తే అది అనేది కంప్లీట్ అయిపోతుందండి ఆ డిజైను. చూడండి, ఇక్కడ అంత పైనుంచి అంటే 3 థ్రెడ్స్ ఉన్నాయి కదా, వాటి మధ్యలో ఉండే దానిలో నుంచి పైకి తీయండి. పైకి తీస్తే మనకు ఇక్కడ ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ అవతలకి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ అండి, పైనుండి కాకుండా ఒక దారం కింది నుండి తీసుకొని మళ్ళీ కార్నర్కి వెళ్ళిపోయామంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఏం లేదండి, ఒక దారము కింది నుండి వెళ్ళాలి, ఒకటి పైనుండి రావాలి. ఇదే దీని ప్రాసెస్ అంతా కూడా. దీన్ని క్లాక్ వైజ్గా వేసుకోవచ్చు, రివర్స్ క్లాక్ వైజ్గా కూడా వేసుకోవచ్చు అండి. 2 టైప్స్ ఉంటాయి. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ఫాలో కండి. రాదు అనేది ఎవరికి ఉండదండి. వీటికి మిర్రర్స్ యాడ్ చేసి కుట్టుకున్నారంటే చాలా నీట్గా ఉంటుంది. బ్లౌజ్కి అక్కడక్కడ ఒక చిన్న బాక్స్ వేసుకొని ఈ కచ్ వర్క్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుందండి. చూడండి, ఇది బార్డర్ షేప్
షేప్ కోసం ఇది వేస్తున్నాను. అంటే కింద మనము బ్లౌజ్కి హ్యాండ్ దగ్గర నెక్కి వేయడానికి ఇది చాలా బాగా యూస్ అవుతుంది. చూడండి ఇక్కడ రెండు కూడా కింది నుండే ఉన్నాయండి. అలా కింది నుండి ఉన్నప్పుడు మీరు పైనుంచే తీసేసుకోండి. ఒక్క దగ్గర మాత్రమే అట్లా వస్తుందండి. ఇలా కింది నుంచి థ్రెడ్ తీసేసుకొని మిడిల్లో ఉన్న దాంట్లో నుంచి తీసేసుకున్నామంటే ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేస్తే ఇది నీట్గా వస్తుందండి. మీకు జూమ్ చేసి చూపిస్తున్నందుకు ఇలా అనిపిస్తుంది. మీరు బ్లౌజ్కి ఇంకా చిన్న చిన్న బాక్సెస్ వేసుకుంటారు కాబట్టి ఈ వర్క్ అనేది చాలా నీట్గా గ్యాప్స్ లేకుండా వస్తుందండి. ఇది ఇంకొక టైప్ అండి. ఇది మామూలుగా మనము 4 చుక్కలు 4 వరుసలు అలా పెట్టుకొని ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది. ఇది కార్నర్స్కి కొంచెం గ్యాప్లో తీసుకోండి, అలా అయితే ఈ షేప్ అనేది వస్తుంది. నేను ఇక్కడ పైన వేసాను చూడండి, నెంబర్స్ కూడా వేసాను. మీరు ఎలా తీసుకోవాలి, ఎలా దారంతో కుట్టుకోవాలి అనేది 1 2 3 ఫస్ట్ బాక్స్కి 1 2 3 అని వేసుకొని మళ్ళీ దానికి ఆపోజిట్ ఉండే బాక్స్కి 4 తీసుకున్నాను చూడండి. మళ్ళీ 4 5 6 తర్వాత ఆపోజిట్కి 7 8 9 తర్వాత ఆపోజిట్ 10 11 12. మీరు ఎక్కడైతే స్టార్ట్ చేశారో ఎండింగ్ పాయింట్ కూడా అక్కడికే వస్తుందండి. ఇక్కడ ఈ కొనలు మనం మామూలుగా కచ్ వర్క్ వేసేటప్పుడు కార్నర్స్కి అవతల సైడ్ యువతల సైడ్ తీసుకుంటాం కదా, ఇది కార్నర్కి స్ట్రైట్గా తీసుకొని వేయండి. చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు కంప్యూటర్ వర్క్లో కూడా కచ్ వర్క్ బాగా ఫేమస్ అయింది కదా, మీకు కంప్యూటర్ వర్క్ చేసిన ఫీలింగ్ వస్తుంది. మీ చేతులతో మీరు వేసుకునేది చాలా బాగుంటుంది. మీకు నచ్చిన శారీకి కలర్ పేరప్ చేసుకొని వేసుకోండి, చాలా నీట్గా ఉంటుందండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. థ్రెడ్ వర్క్ కదండి, నేను ఇదివరకే చెప్పాను. థ్రెడ్ వర్క్ మీరు దేనికి వేసుకున్నా కానీ చాలా రోజులు ఉంటుంది. చాలా లుకింగ్ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఈ బాక్సెస్ అన్నీ కూడా సేమ్ మనము ఇంతకు ముందుకు చెప్పిన మోడలే అండి. ఒకటి కిందికి ఉంటే ఒకటి పైకి ఉండాలి, అది దీని ప్రాసెస్ అండి. ఇక్కడ చూడండి, అక్కడ పైకి ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఆ థ్రెడ్ అనేది కిందికి వచ్చేసింది. సేమ్ డైరెక్షన్లో ఉన్న థ్రెడ్స్ మాత్రమే చూసుకోండి. మీరు వేరే థ్రెడ్స్ చూస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇవి ఏ డైరెక్షన్లో అయితే ఉన్నాయో ఆ థ్రెడ్స్ మాత్రమే ఒకటి కిందికి ఒకటి పైకి ఉండాలండి. మిగతావి మీరు చూడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అవి. ఇక్కడ చూడండి, ఈ నీడిలు యువతలకు వచ్చేసింది కదా, దానికి ఆపోజిట్ రావాలి అంటే యువతల సైడ్ తీసుకొని ఇక్కడ మళ్ళీ కార్నర్ దగ్గర తీసుకొని మనం ఏ డైరెక్షన్లో అయితే నెక్స్ట్ వెళ్ళాలో ఆ డైరెక్షన్కి ఆపోజిట్ ఈ దారం అనేది తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత చూడండి, ఇలా మనకి ఈ మిడిల్ పార్ట్ దగ్గర చాలా ఇంపార్టెంట్ అండి, అది బాగా చూసుకోండి. చాలా వరకైతే లాస్ట్ వేసే నీడిల్ మాత్రమే సేమ్ డైరెక్షన్లో సేమ్ అంటే పై వైపే వస్తుందండి. అదొక్కటి కింది నుండి తీసేసుకున్నామంటే ఈ టక్స్ అనేది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోద్ది. చూడండి, ఇది ప్రాక్టీస్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది వేసుకుంటే. సింగిల్గా అంటే హ్యాండ్కి అక్కడొకటి ఫ్లవర్ వేసుకున్నా కానీ చాలా నీట్గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ కార్నర్ ఇది నేను ఇందాక చెప్పాను కదా, లాస్ట్ స్టెప్ 2 పైకి వస్తాయని. అప్పుడు ఇలా కింది నుండి తీసేసుకోండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ వేసినది ఇక్కడ కనిపిస్తుంది కదా 6 to 7కి, దానికి ఈ సేమ్ డైరెక్షన్లో ఉండే దీనికి 1 to 12కి ఇవి కూడా ఈ 2 ఆపోజిట్లో ఉండేవి చూసుకోండి. ఇవి మాత్రం కంపల్సరీ ఒకటి కిందికి ఒకటి పైకి ఉండాలి. మళ్ళీ మనము 1 దగ్గరే స్టార్ట్ చేస్తున్నాం చూడండి. 1 దగ్గరే స్టార్ట్ చేసి ఇక్కడ 2 దగ్గర మనము కార్నర్లో పెట్టాం కదా ఈ టక్ అనేది, దీని మధ్యలో నుండి తీయండి. దీని మధ్యలో నుంచి ఇలా తీసి ఇప్పుడు ఇక్కడ నుండి 2కి వెళ్ళిన దారం 2 ఉన్నాయి కదా, ఒక దాని మధ్యలో నుండి ఇలా పైకి తీయండి దారాన్ని. ఇలా తీసిన తర్వాత నెక్స్ట్ మనము 3rd దగ్గరికి వెళ్ళిపోవడమే అండి, 3వ నెంబర్ దగ్గరికి.
అప్పుడు 3వ నెంబర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 2 నుంచి 3 మధ్యలో కూడా 2 దారాలు ఉంటాయి, 2 లైన్స్. ఆ 2 మధ్యలో నుంచి మళ్ళీ దారాన్ని పైకి తీసుకోవాలి. ఆ తర్వాత మిడిల్ బాక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ ఉండే దారము పైకుందా కిందికుందా అని చూసుకొని మనం తీసేసుకోవాలండి. అలా తీసుకుంటేనే మనకు నీట్గా వస్తుంది, లేకపోతే నీట్గా రాదు. నెక్స్ట్ ఇక్కడ నుండి నెక్స్ట్ మనము యూ షేప్లో వెళ్ళాలండి. యూ షేప్ అంటే 10 దగ్గరికి వెళ్ళాలి. 10 దగ్గరికైనా మనం కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్ తీసుకోవాలండి. చూడండి, ఇలా తీసుకొని మళ్ళీ ఇక్కడ 2 దారాలు వచ్చేస్తే ఆ లైన్స్ మధ్యలో నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ 11 దగ్గరికి వెళ్ళాలి. చూడండి, 11 దగ్గర ఉన్న కార్నర్లోకి తీసుకోవాలి. మళ్ళీ 2 లైన్స్లో నుంచి మిడిల్కి నీడిల్ని పైకి తీసేసుకోవాలి. ఇలా మీకు క్లియర్గా అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నా అండి. నేనైతే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను అవి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా వరకు అయితే చేస్తున్నానండి. ఆ అమెజాన్లో చూడండి, ఇలా ఈ ఎక్కడైనా కానీ మిడిల్ దగ్గర యూ షేప్ అనేది తీసుకోవాలండి. మనం ఏ డైరెక్షన్లో ఉన్నవి కిందికుందా మీదికుందా అని చూసుకోవాలి. ఇక్కడ బాక్స్ ఎండింగ్ వచ్చేసరికి 3 లైన్స్ ఉంటాయండి దారాలు. ఆ 3 లైన్స్లో నుంచి మిడిల్లో ఉన్న దానిలో నుంచి తీసుకోవాలి. మళ్ళీ మనము ఇంతకుముందు తీసుకున్నాం కదా, ఫస్ట్ బాక్స్ నుండి సెకండ్ బాక్స్కి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఇక్కడ 2 లైన్స్ ఉంటాయండి. ఆ 2 లైన్స్లో నుంచి మిడిల్కి అంటే ఒక్క లైన్ మధ్యలోకి నిడిల్ని తీసుకోవాలి. మళ్ళీ సేమ్ అండి, అక్కడ సేమ్ డైరెక్షన్లో ఉండే దారం కిందికుందా పైకుందా చూసుకొని యూ షేప్లోకి వెళ్ళిపోవడమే అండి. ఇప్పుడు ఇక్కడ మిడిల్ నుండి 7 నెంబర్ దగ్గరికి రావాలి. సేమ్ ఇక్కడ కూడా 2 లైన్స్ ఉంటాయి. ఒక లైన్ మధ్యలో నుండి ఇలా నిడిల్ని పైకి తీసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మళ్ళీ వాటి మధ్యలో నుంచి నీడిల్ని ఇలా పైకి తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ 9 నెంబర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇలా తీసుకునేటప్పుడు మనకు కంపల్సరీ 2 లైన్స్ అనేటివి దారాలు కంపల్సరీ వస్తాయండి. ఆ రెండింటి మధ్యలో నుండి మనం నీడిల్ని పైకి తీసామంటే ఈజీగా ఈ బాక్స్ అనేది ఫిల్ అయిపోతుంది. ఇక్కడ 4th వన్ తీసుకునేటప్పుడు 3 లైన్స్ ఉంటాయండి. ఆ 3 లైన్స్ ఉన్నప్పుడు మిడిల్లో ఉండే లైన్ కింది నుండి మనం నీడిల్ని తీసామంటే ఆ బాక్స్ అనేది కంప్లీట్గా క్లియర్ అయిపోయినట్టే. మళ్ళీ తర్వాత యూ షేప్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, యూ షేప్ తీసుకునేటప్పుడు మనము ఆ సేమ్ డైరెక్షన్లో ఉండే దారం ఎక్కడుందో చూసుకొని మనం తీసుకోవాలండి. అలా తీసుకుంటేనే మనకు ఈ వర్క్ అనేది క్లియర్గా వస్తుంది. లేదు ఒకవేళ అలా తీసుకోకుండా చేసామంటే మనకు షేప్ అవుట్ అవుతుందండి. అలా షేప్ అవుట్ అవ్వకుండా ఉండాలి అంటే మనము ఈ టిప్స్ అయితే కంపల్సరీ పాటించాల్సిందే అండి. నేను వేరే బ్లౌజ్కి వేసుకున్నాను అక్కడక్కడ. ఇవి స్టార్టింగ్లో అయితే శారీస్కి కూడా వేసుకున్నారండి. ఇప్పుడు ఆ శారీస్ రావట్లేదు. ప్లెయిన్ శారీస్ మీద ఈ వర్క్లు చాలా తగ్గిపోయినాయని అనుకుంటున్నా. మగ్గం వర్క్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఇప్పుడు. కానీ థ్రెడ్ వర్క్ అనేది ఎప్పుడైనా ట్రెండింగే అండి. ఎందుకంటే ఇది కలర్ పోవడము, షైనింగ్ పోవడము అలాంటివి ఏమి ఉండవు. చాలా నీట్గా ఉంటుంది. చూడండి, మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చి ఎండ్ అయిపోతుందండి. మీరు ఏం లేదు, ఒక లైన్ పైకి ఉందంటే దారము, ఒక లైన్ కిందికి ఉండాలి. అది ఎక్కడైనా ఏ బాక్స్ అయినా కానీ ఇలా చేసుకున్నారంటే నీట్గా వచ్చేస్తుంది. ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మీరు నాకు కామెంట్ చేయండి, నేను అవి సరి చేసుకుంటాను. మీరు ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. చూడండి, ఎక్కడ మనము స్టార్ట్ చేసామో నీడిల్ అక్కడే నేను క్లోజ్ చేస్తున్నా. కిందికి దింపేసుకొని దాన్ని ఎండ్ చేసుకున్నామంటే ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. చూడండి, చాలా ఈజీ అండి. ఇక్కడ వర్క్ అయితే చాలా నీట్గా అనిపిస్తుంది కదా. ఈ బాక్సెస్
4 బాక్సెస్ కదండి, మామూలుగా మనం ముగ్గు వేసినట్టే ఇది కూడా బార్డర్ వేసుకున్నట్లే ఈ అల్లిక కూడా కొంచెం ప్రాక్టీస్ చేసామంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.